హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రస్తుతానికి పుష్ప 2 రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సంతోషం వాళ్ళ ఫ్యాన్స్ లో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, నిలవక ముందే చాలా చాలా సంఘటనలు జరిగిపోతున్నాయి. రైట్, అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం, ఒక నైట్ అక్కడ ఉండాల్సిన రావడం, మరోపక్క అల్లు ఫ్యాన్స్ ని ఆర్మీని అరెస్ట్ చేస్తూ ఉండడం, దీనివల్ల కాంపౌండ్ అంతా కాస్త గందరగోళ పరిస్థితుల్లో ఉంది అన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. దానికి తోడు ఆ తీన్మార్ మల్లన్న గారు కూడా పుష్ప గారిని అంటే బన్నీ గారికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త. ఎలా చూడాలంటారు మల్లన్న గారి వ్యాఖ్యల్ని? ఫస్ట్ ఒకటి మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న అనే ఆయన హీఈస్ నాట్ ఎ జర్నలిస్ట్. తను జర్నలిస్ట్ కాదు. ఒక టీవీ ఛానల్లో ఒక వేషం వేసుకొని ఏవో 4 పిచ్చి గెంతులు గెంతి ఇష్టం వచ్చినట్టు వాగితే అది కాస్త జనాలు చూసి చప్పటి వా ఓకేవో అనేసరికి ఈయన కొంచెం పేరు వచ్చింది ఆ ప్రోగ్రాం ద్వారా. తర్వాత సొంతంగా ఇష్టం ఉన్నట్టు నోరేసుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద పడతా హీఈస్ డూయింగ్ సమ్ అంటే ఈ నాన్ సెన్స్ అంతా చేసుకుంటే ఏదో రకంగా కొంతమందిని ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు. ఇతనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వితౌట్ స్ట్రెయిట్ ఎవిడెన్స్ ఎలిగేషన్స్ పాస్ చేస్తారు. లైక్ నిన్న కూడా ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తే కాదా జానీ మాస్టర్ని అవార్డుని వెనక్కి తీయించింది అల్లు అర్జున్ కాదా, అల్లు అర్జున్ లేఖ రాయలేదా, ఆ అవార్డు వెనక్కి తీసుకోమని చెప్పలేదా అంటే ఉద్దేశం ఏంటంటే ఈయన ఆయనతో పాటు ఇంకో వీడియోలు చేసి ఇంకెవడో ఉంటాడు, ఇద్దరు కూర్చొని బన్నీ మధ్యలో కూర్చొని లేఖ రాస్తే ఇట్లా చూసినట్టు ఇదిరా అని చెప్పినట్టు ఆయన నీట్గా స్టాంప్ ఇదండి నేను వెళ్ళి పోస్ట్ చేస్తాను వీళ్ళే పోస్ట్ చేసినట్టు. ఆ అవార్డు వాళ్ళు వచ్చి బన్నీ నీ లెటర్ ఇప్పుడే అందింది, ఇదిగో జానీ మాస్టర్ అవార్డు వెనక్కి తీసేసుకుంటున్నామని వాళ్ళు చెప్పినట్టు డిక్లేర్ చేసేస్తాడు. అంటే ఎలిగేషన్స్ పాస్ చేయడం చాలా సింపులే ఇట్లాంటి వాళ్ళకి, బట్ దే డిక్లేర్ సంథింగ్, అది అవతల వాళ్ళకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. అది వీళ్ళకి తెలియదు. ఇంకా ఎందుకు తెలియదు అన్నానంటే ఫస్ట్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ దే ఆర్ నాట్ ఎ జర్నలిస్ట్. జర్నలిస్ట్ అనేవాడికి ఆ కామన్ సెన్స్ ఉంటుంది, అవన్నీ తెలుస్తాయి. వీళ్ళకి తెలియదు. వాళ్ళకి అంటే అంత ఎడ్యుకేషన్ కూడా ఏముందో నాకు తెలియదు, కానీ ఆ లాంగ్వేజ్ అండ్ ఆల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెన్స్ ఉండదు వీళ్ళకి. అదొకటి. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఈయన గురించి చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే నాకు తెలిసి వచ్చి ఏదో చిన్న ల్యాండ్ గొడవలో యాక్చువల్ పర్సనల్గా మా మమ్మీకి మా ఊర్లో హెల్ప్ చేశాడంట. నాకు తెలియదు, మమ్మీ చెప్పింది బాగా హెల్ప్ చేస్తున్నాడు నాకు అని. ఓ మంచోడు అనుకున్నా. తర్వాత ఇలా వీడియోలు చూస్తేనేమో సెన్సే ఉండదు. ఏంటంటే సహాయాలు బాగానే చేస్తున్నారు, మీరు అదే చేయొచ్చు కదా, ఈ వీడియోలు ఎందుకు చేసుకోవడం అని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. రీజన్ లాస్ట్ టైము కంట్రీ డిలైట్ పాలు ఉన్నాయా, కంట్రీ డిలైట్ పాలు అది కల్తీ పాలు, చెత్త పాలు, అసలు అది పాలే కాదు అది విషం అని చెప్పేసి ప్రచారం చేశాడు. పాపం వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరో ఛానల్ వాళ్ళు పోతే వాళ్ళు ఆ ఫ్యాక్టరీ టూర్ చూపించారు. ఇట్లా వస్తాయి పాలు, ఇలా సేకరించి ఇలా ప్యాచరైజేషన్ చేస్తాం, ఇలా హోమోజనైజేషన్ చేస్తాం, ఇలా అది చేస్తాం ఇది చేస్తాం అని మంచిగా చెప్పారు. పాపం అవి జెన్యూనే అటెండ్ వాడిది అంటే సొంత మంచి స్టార్టప్ బిజినెస్, అది వాళ్ళు ఏదో చేసుకున్నారు. చిరంజీవి గారితో కూడా ప్రమోషన్ చేయించుకున్నారు. అదే అంటే అక్కడ ఏం జరిగిందంటే అప్పట్లో యూట్యూబర్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రచారాలు చేసుకునేవాళ్ళు. వీళ్ళది ఛానల్ ఉంది కదా, మార్కెటింగ్ కోసం అడిగి మళ్ళీ మా దాంట్లో కూడా మీ యాడ్ వేసుకోండి, ఎంత ఇంత ఇస్తాం వాళ్ళు. అబ్బాయి లేదు మేము తిన్మార్ మళ్ళీ అసలు మా సబ్స్క్రైబర్స్ అసలు మీరు ఏమనుకుంటున్నారు, చిరంజీవి బాలకృష్ణ కంటే ఏదో మీరు ఇచ్చేసి మరి మేము అన్నట్లుగా వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యి ఎక్కువ అడిగితే వాళ్ళు అబ్బా అన్నారు, మొహం మీద తలిపేశారు. అది మనసులో పెట్టుకొని వాడి ప్రోడక్ట్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు. ఇట్లా కూడా ఉంటారా మనుషులు అనిపించింది నిజంగా. ఏం వాగుతున్నాడో తెలియదు, చిన్నపిల్లల ప్రాణాలు పోతాయి, అది చేస్తా అని చెప్పి ఇన్ని వీడియోలు చేసి 5 లక్షలు పోయాయి. సరే అఫ్కోర్స్ వీడు ఎంత చెత్త చేసినా సరే బ్రాండ్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎవరు ఏం డ్యామేజ్ చేయలేరు. సరే అది పక్కన పెడితే నాకు ఆ ఇన్సిడెంట్లో అప్పుడు అనిపించింది, ఓకే ఇతనికి అనుకూలంగా ఏదైనా అంశం ఉంటే వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు, ఇతనికి అనుకూలంగా ఏదైనా లేకపోతే వెంటనే దాన్ని డ్యామేజ్ చేసేలాగా ప్రయత్నిస్తాడు. ఇది కదా తెలిసింది. ఇప్పుడు అల్లు అర్జున్కి ఏంటి నాకు అవసరం ఏంటి అనుకుంటే అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంత ఇష్యూ అవ్వడానికి కూడా కారణము అంటే ఇది రాజకీయాలు కాదు, సినిమాకి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు రాజకీయాలకి ముడిపెట్టేశారు.
రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేదు కాబట్టి కోపగించుకుని రేవంత్ రెడ్డి గారు ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. పాపం నిజం చెప్పండి అలాంటివి ఏమి ఉండకపోవచ్చు. అట్లా ఏం లేదు కానీ వీళ్ళ బొంద వీళ్ళకి అంత విశ్లేషించే తలకాయ ఉంటాయి కదా. ప్రాణం పోయినప్పుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆయన డైరెక్ట్ గా ఉన్నారా ఇండైరెక్ట్ గా ఈ ఇన్సిడెంట్ కి కారణం అన్నది పక్కన పెడితే ఆ రోజు అల్లు అర్జున్ గారు వస్తున్నారు, వచ్చిన తర్వాతే కదా ఒక ప్రాణం పోయింది. అవును, ఖచ్చితంగా మన సింపతి అంతా కూడా పోయిన ప్రాణం వైపే వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది మనం హ్యూమన్ సైకాలజీ అంతే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆ కేసు కోర్టులో ఉన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడానికి లేదు. అవును, నువ్వు వెళ్తే ఏంటంటే మా సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావనో బెదిరిస్తున్నావనో ఇంకేదో చేస్తున్నావేదో అంటారు. యూ షుడ్ నాట్ గో దేర్. ఇప్పటికీ ఆ ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించట్లేదు. ఇవి తెలియదు కదా బేసిక్ వాళ్ళకి. అవి తెలుసుకోవాలంటే జర్నలిస్టులకు తెలుసు, వీళ్ళకి తెలియదు కదా. దే ఆర్ స్ట్రేంజర్స్, వీళ్ళకి అవి కూడా తెలియదు. సో వాట్ ఎవర్. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఏం చేస్తారు, ఈయనని బాగా తోమితే రేవంత్ రెడ్డి గారికి భజన చేసినట్టు ఉంటుంది, ఆయన్ని మెప్పు పొందొచ్చు అని ట్రై చేస్తున్నాడు. నాకు అర్థం అంటే ఏదో ఒక బెనిఫిట్ లేని ఈయన ఏదో ఒకటి చేయడు కదా. ఈయనకు బెనిఫిట్ లేకపోతే అవతలని తొక్కేస్తాడు. సంథింగ్ బెనిఫిట్ లేకుండా ఒక అంశం తీసుకోడు. సో అలా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, ఓకే రేవంత్ రెడ్డి గారిని నిమురుతున్నాడు బన్నీ టాపిక్లోని. ఇప్పుడు ఈయన డిమాండ్లు ఏంటంటే పుష్ప 2 కలెక్షన్స్లో 10% ఆయనకి ఇవ్వాలంట ఆ పిల్లోడికి. సరే బాగానే ఉంది. నువ్వు అది ఏం చేయాలి అంటే రిక్వెస్ట్ చేయి, మీకు ఇన్ని వచ్చాయి కదండి మీ కలెక్షన్స్లో, పాపం మీ వల్ల ఒక ప్రాణం పోయింది కదా, 10% ఇవ్వండి తప్పే ఉందని ఒక సలహా ఇవ్వు, సూచన ఇవ్వు. ఉద్యమం చేయకు. నువ్వెవడు ఉద్యమం చేయడానికి చెప్పు. వాళ్ళకి ఇంత ఇవ్వు ఈ లెక్కలు ఇవ్వండి అడగడం నువ్వెవరు, నీ బొంద. ఇక అసలు విషయానికి వస్తే ఈయన అసలు ఇన్సెట్ మాట్లాడుకోవడమే దండగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే అసహ్యంగా ఉంది. కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నాము అంటే అట్లీస్ట్ ఆ ఫాలో అయ్యే ఆ ఫాలోవర్స్ కన్నా తెలుస్తుంది కదా. అంటే వీళ్ళే ఇంత మిడిమిడి జ్ఞానంతో ఉంటే వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెలా ఉంటారు. సో నేనేమో అనుకుంటారు కదా. సో అట్లా బేసికల్ వాళ్ళకన్నా అట్లీస్ట్ కొంచెం తెలిసి వస్తుందని మనం చెప్తున్నాం. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే శ్రీతేజ్ని పట్టించుకోవట్లేదు, అల్లు అర్జున్ చూడట్లేదు అని ఈయన ఎలా అయితే ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నాడో అక్కడికి అసలు వెళ్ళకూడదు అనే రీజన్ ఈయనకే తెలియదు. సో ఈయనను ఫాలో అయ్యే వాళ్ళు ఏమనుకుంటారు, అవును కదా వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లేదు, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎక్కడ, జూబ్లీ హిల్స్ ఎక్కడ, ఇట్లా పోయి అట్లా చూడొచ్చు కదా. ఈ రకమైన మైండ్ సెట్ మాట ఉంది. అల్లు అర్జున్ గారు వెళ్ళట్లేదు, పరామర్శించట్లేదు. మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు, కానీ ఆ కుటుంబానికి సంబంధించి ఒక్కరైనా వెళ్ళారా, ఒక్కరైనా చేయుత సాయం చేశారా అన్నవి ఇప్పటికీ వింటున్నాం మనం. సో ఇప్పుడు బన్నీని అరెస్ట్ చేసినప్పుడు తండ్రి దిగొచ్చి అరే ఇట్లా అవుతుందని నేను అనుకోలేదండి, ఆయన మాకు దేవుడు అండి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళకి వాళ్ళకి మధ్యలో కనెక్షన్స్ ఉన్నాయిగా. అంటే ప్రతిదీ అందరికి చెప్పాలా, ఇదో నేను ఇక్కడ ఇస్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తండ్రిని ఇక్కడ పెట్టి నువ్వు ₹1 కోటి చెక్ ఇట్లు ఇచ్చినా కూడా అంటే చెప్పడానికి ఇస్తే ఇచ్చుకున్నావు, చెప్పుకోవడానికి అంత గొప్పలేందుకు అంటారు. ఇట్లాంటోళ్ళే వాగుతారు మళ్ళీ అది కూడా. సో సరే ఈ చెత్త గురించి మాట్లాడటం వేస్ట్లే, వాళ్ళ మైండ్ల గురించి. అసలు విషయంలోకి వస్తే బన్నీ మీద బురద చల్లే వాళ్ళందరూ కూడా రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ, అంతకుమించి ఇంకేం లేదు. దీనివల్ల ఏం చేస్తున్నారంటే టాలీవుడ్కి రేవంత్ రెడ్డి గారికి దూరం పెంచుతున్నారు ఇట్లాంటి వాళ్ళు. ఈ మధ్యలో ఇలాంటి వాళ్ళు వీళ్ళని చూసి నిజమేనేమో అనుకుంటారు సామాన్య ప్రజలు కూడా. అది బేసికల్ నేను చెప్పాలి. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.